కేంద్ర ప్రభుత్వం రైతాంగం కార్మికులు ప్రజా వ్యతిరేకంగా చేసిన చట్టాలను రద్దు చేయాలని రైతు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. తాడేపల్లి సాయిబాబా గుడి దగ్గర నుండి ట్రాక్టర్ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ ఉండవల్లి సెంటర్, తాడేపల్లి, కొత్తూరు జాతీయ రహదారిపై నుండి కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రైతు సంఘాలు అనేక సార్లు హెచ్చరించినప్పుడు కూడా మోడీ తన విధానాన్ని మార్చుకోలేదు. గతంలో రైతాంగానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. 4 లేబర్ కోట్లుగా కుదించి కార్మిక చట్టాలని మొత్తం కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, యాజమానులకు కార్మికుల యొక్క శ్రమని కారు చౌకగా దోచిపెట్టడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. ఆ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా ఒత్తాసు పలుకుతున్నాయి. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం ఐక్యంగా ఉద్యమించి ఈ రోజున ర్యాలీలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా రైతులు నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి తాడేపల్లి పట్టణం సాయిబాబా గుడి నుంచి ఏదైతే రైతులకు అన్యాయం చేసి మరి కోడ్లన్నీ చట్టాలని నాశనం చేసి కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు అన్నీ కలిసి, రైతు సంఘం కలిసి ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంకి వ్యతిరేకంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెరేడ్ నిర్వహిస్తూ ఉందో ఆ క్రమంలో ఢిల్లీ పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి 3 నెలల చట్టాలను వివిధ రకాల పేర్ల మీద, నేషనల్ మార్కెటింగ్ పాలసీల పేరు మీద రంగులో తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లేబర్ కోడ్లు మొత్తం కూడా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేసి కార్మిక హక్కులను కూడా కాలరాస్తూ కార్మిక ద్రోహిగా ఈ ప్రభుత్వాలు మిగిలిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే గత 60 రోజుల నుండి దళేవాలా ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నా ఇంతవరకు చర్చలకు పిలకపోవడం చాలా శోచనీయమని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 4న చర్చలకు రమ్మని చెప్పి ఆహ్వానించినా ఈలోపే చర్చలకి ఆహ్వానించాలని చెప్పేసి రైతు సంఘాలుగా, కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మద్దతు ధరల చట్టం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా విద్యుత్ సంస్కరణ బిల్లును ఎత్తేయాలని చెప్పేసి, రుణమాఫీ చేయాలని చెప్పేసి, ఉపాధి హామీకి నిధులు పెంచాలని చెప్పేసి వివిధ రకాల డిమాండ్స్తో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోని ఈరోజు తాడేపల్లి దగ్గర నుంచి కుంచిరిబ దాకా ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన రైతాంగానికి, కార్మికులకి మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 2014 జనరల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ, దాని అధినాయకుడు, ప్రధానమంత్రిగా ప్రచారం జరుగుతున్న నరేంద్ర మోడీ గారు ఏమని వాగ్దానాలు చేశారో ఒకసారి ప్రజలందరూ, బలపరిచేవాళ్ళు కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు ఏం చెప్పారు? వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాను అని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెరేడ్